బంగ్లాదేశ్లో సైనిక తిరుగుబాటుకు రంగం సిద్ధమైందా? తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ మధ్య విభేదాలు తలెత్తాయా? ఇస్లామిస్టులకి యూనస్ మద్దతు ఇవ్వడం ఆర్మీ అధిపతికి నచ్చడం లేదా? ఢాకాలో ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఢాకాలో ఎన్నడూ లేని విధంగా సైనికులను మోహరించారు. దీంతో ఏ క్షణమైనా పాలనా సైన్యం చేతిలోకి వెళ్ళొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇంతకు బంగ్లాదేశ్ రాజధానిలో అసలేం జరుగుతోంది? సైన్యం, బార్డర్ గార్డ్స్, పారామిలిటరీ బలగాలను ఢాకాలో ఎందుకు మోహరించారు? రాడికల్ ఇస్లామిస్టు గ్రూపుల పని పట్టేందుకు బంగ్లా ఆర్మీ చీఫ్ సిద్ధమయ్యారా? లెట్స్ వాచ్. బంగ్లాదేశ్లో సైనిక పాలనకు రంగం సిద్ధమైందా? ఢాకాలో బలగాల మోహరింపు వెనుక ఏం జరిగింది? రాడికల్ ఇస్లామిస్టుల కథ ముగిసే టైం వచ్చిందా? వకార్ ఉజ్ జమాన్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ గాని చాలా మందికి తెలుసు. కానీ హసీనాకు అత్యంత దగ్గరి బంధువు కూడా. గత ఏడాది హసీనా సర్కార్ కుప్పకూలడం వెనుక ఇతడి పాత్ర కూడా ఉందని చాలా పెద్ద చర్చ నడిచింది. ఇతడిని ఆర్మీ చీఫ్ గా ఎంపిక చేయవద్దని హసీనాను భారత్ హెచ్చరించిందని. చివరకు అతడికి ఆర్మీ పగ్గాలు ఇవ్వడంతోనే హసీనా ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమని వార్తలొచ్చాయి. స్వతహాగా చైనా అనుకూలుడైన వకార్ జమాన్ హసీనాకు దగ్గరి బంధువై కూడా ప్రభుత్వాన్ని కూల్చేశాడంటారు. యూనస్కు పాలన పగ్గాలివ్వడంలోనూ అతడిదే కీలక పాత్రగా చెబుతారు. ఈ గేమ్ మొత్తం చైనా వెనకుండి ఆడించి ఉండొచ్చు. కానీ యూనస్ పగ్గాలు చేపట్టిన తర్వాత బంగ్లాదేశ్లో పరిస్థితులు మరోలా మారాయి. తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ పాకిస్తాన్ పంచన చేరి రాడికల్ ఇస్లామిస్టులకు మద్దతునివ్వడం మొదలుపెట్టారు. ఆ మద్దతుతో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ వకార్ ఉజ్ ఆర్మీ చీఫ్ పదవికి ఎసరుపెట్టి వ్యూహాలు చేసింది. ఈ నిజాన్ని ఫిబ్రవరి చివర్లో స్వయంగా వకార్ ఉజ్ జమానీ చెప్పాడు. దేశంలో సైనిక తిరుగుబాటు జరిగే ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఆ తిరుగుబాటును తానే నడిపిస్తున్నట్టు కనిపిస్తోంది. దీని వెనుక చాలా పెద్ద కథే నడిచింది. ఇస్లామిక్ భావాలు కలిగిన, పాక్ అనుకూలుడిగా పేరు కలిగిన లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఫైజుర్ రెహమాన్ సైనిక తిరుగుబాటుకు ప్లాన్ చేశాడు. సైన్యంలో తిరుగుబాటు కోసం అనుకూల వాతావరణాన్ని మహమ్మద్ ఫైజుర్ రెహమాన్ సృష్టించినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు బంగ్లాదేశ్ ఆర్మీలో మరో పవర్ సెంటర్గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ షాహీనుల్ హక్, మేజర్ జనరల్ మోయిన్ ఖాన్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. జనవరి చివర్లో లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఫైజుర్ రెహమాన్ రాజధాని ఢాకాకు వచ్చిన పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ చీఫ్తో చర్చలు జరపడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఆర్మీ చీఫ్ను గద్దెదించడానికి బంగ్లాదేశ్ సైన్యంలోని నిఘా విభాగమైన డీజీఎఫ్ఐ నుంచి మద్దతును తీసుకునేందుకు ఫైజుర్ రెహమాన్ ప్రయత్నించినట్టు తెలిసింది. కట్ చేస్తే వకార్ ఉజ్ జమానే వ్యూహం మార్చాడు. ఢాకాకు వేల మంది సైనికుల తరలింపు చేపట్టి యూనస్ సర్కార్కు ఊహించని సర్ప్రైజ్ సిద్ధం చేశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విస్తృతంగా మోహరింపులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ సైన్యం, బోర్డర్ గార్డ్స్, పారామిలిటరీ బలగాలను భారీగా ఢాకాలో మోహరిస్తున్నారు. వీటికి అదనంగా ఢాకాలో భద్రతను పటిష్టం చేయడానికి సమీపంలోని జిల్లాల నుంచి పోలీస్ సిబ్బందిని సమీకరిస్తున్నారు. అయితే ఇలా ఈ బలగాల మోహరింపు హిజ్బుత్ తహ్రీర్, ఇతర ఇస్లామిస్టు గ్రూపుల నిరసనల్లో ఎలాంటి హింస జరగకుండా నిరోధించడానికి అని పైకి చెబుతున్నారు. అయితే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఇచ్చిన ఉత్తర్వు మాత్రం సందేహాలను పెంచుతోంది. వకార్ 2 కీలకమైన సైనిక కంటోన్మెంట్ల నుంచి దళాలని రాజధాని నగరం ఢాకాకు చేరుకోవాలని ఆదేశించాడు. త్వరలో సాయుధ వాహనాలు, సైనికులు ఢాకా చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటేల్ కంటోన్మెంట్ను పూర్తి హై అలర్ట్లో ఉంచారు. కానీ కేవలం నిరసనల్ని కంట్రోల్ చేసేందుకు ఈ రేంజ్ యాక్షన్ అవసరం లేదు. దీంతో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నారనే చర్చ జోరందుకుంటోంది. కానీ వకార్ జమాన్ ఈ రేంజ్లో యాక్షన్లోకి ఇప్పుడే ఎందుకు దిగారు? ఇది బంగ్లాదేశ్లో టెర్రర్ సీన్. షేక్ హసీనా పదవిచ్యుతురాలైన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహమ్మద్ యూనస్ ఈ మత ఛాందసవాద శక్తుల్ని కంట్రోల్ చేయకపోవడమే కాకుండా వారితో స్నేహం చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు వారికి బలంగా మారింది. హసీనా సమయంలో నిషేధాన్ని ఎదుర్కొన్న సంస్థలు కూడా బహిరంగంగా రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీస్తున్నాయి. ఇటీవల రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థ హిజ్బుత్ తహ్రీర్ ఢాకాలో తన మొదటి బహిరంగ ర్యాలీ నిర్వహించింది. వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ దేనికోసమో తెలుసా? ఖలీఫా రాజ్యం కోసం. అర్థమయ్యేలా చెప్పాలంటే ఇస్లాం మత రాజ్యం స్థాపించాలి అనేది ఈ ర్యాలీ డిమాండ్. దీనికి మార్చ్ ఫర్ ఖిలాఫత్ అనే పేరు పెట్టారు. ఊరేగింపుని ఆపడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు టియర్ గ్యాస్, సౌండ్ గ్రెనేడ్లు ఉపయోగించారు.
ముస్లిం దేశాలను ఒక్కటిగా చేసి ప్రపంచ ఇస్లామిక్ ఖలీఫా లేదా ఖాలిఫేట్ స్థాపన చేయాలని, ఇస్లామిక్ ప్రభుత్వం కింద ఏకం కావాలని హిజ్బుత్ తహ్రీర్ డిమాండ్ చేస్తోంది. హిజ్బుత్ తహ్రీర్ ఉగ్ర సంస్థ ఎంత డేంజరో తెలియాలంటే 10 ఏళ్ల క్రితం నాటి ఓ నివేదిక ఏం చెప్పిందో తెలుసుకోవాలి. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ హిజ్బుత్ తహ్రీర్ అత్యంత పకడ్బందీగా తమ భావజాలాన్ని వ్యాప్తి చేస్తోందని, ఇది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కంటే మరింత ప్రమాదకరం కానుందని 2015లో ఓ నివేదిక వెల్లడించింది. భారత్ సహా ప్రపంచ దేశాలకు దీనివల్ల పెనుముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. దక్షిణాసియా, మరి ముఖ్యంగా ఇండియాకి దీంతో పెనుముప్పు పొంచి ఉందని నివేదించింది. ఇందుకు కారణం హిజ్బుత్ తహ్రీర్ సంస్థ అత్యంత తెలివిగా బయటికి ఎవరికీ కనిపించకుండా అంతర్గతంగా తన భావజాలాన్ని, నెట్వర్క్ ని వ్యాప్తి చేస్తుండడమే. అమెరికాలోని గ్లోబల్ ఎడ్యుకేషన్ కమ్యూనిటీ కొలాబరేషన్ ఆన్లైన్లో వెలువరించే సిటీ ఎక్స్ జర్నల్ 2015లో ఓ నివేదికను ఉటంకిస్తూ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించారు. వ్యూహాత్మక భద్రతా వ్యవహారాలపై ఈ జర్నల్ కథనాలు ప్రచురిస్తుంది. ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ సంస్థకు చెందిన సురేందర్ కుమార్ సింగ్ ఈ నివేదికను తయారు చేశారు. ఐసిస్ సిరియా, ఇరాక్లకు మాత్రమే పరిమితమని, అమానవీయ చర్యల ద్వారా అది మీడియా దృష్టిని ఆకర్షిస్తోందని, కానీ హిజ్బుత్ తహ్రీర్ అలా కాదని, చాపకింద నీరులా ఇది తన కార్యకలాపాల్ని విస్తరిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం రాజ్య స్థాపనే హిజ్బుత్ తహ్రీర్ అసలు లక్ష్యం. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా యువకులకు ఉగ్రవాదాన్ని నూరిపోస్తోంది. చాలా తెలివిగా ప్రపంచ దేశాల నిఘా నుంచి తప్పించుకుని ఇప్పటికే దాదాపు 50 దేశాలలో తన నెట్వర్క్ విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా దీనికి 10 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరి సంఖ్య ఐసిస్ సభ్యుల కంటే చాలా ఎక్కువని 2015 నాటి జర్నల్ స్పష్టం చేసింది. ఇప్పుడు వీరి సంఖ్య ఎంతో ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఈ సంస్థలో ఒక ఆయుధ విభాగం కూడా ఉంది. దాని పేరు హర్కతుల్ ముహజిరిన్ ఫీ బ్రిటానియా. హిజ్బుత్ తహ్రీర్కు ఆకర్షితులైన యువకులకు కెమికల్, బ్యాక్టీరియోలాజికల్, బయోలాజికల్ యుద్ధంలో ఇది శిక్షణనిస్తుంది. అందుకే ఐసిస్ కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థగా ఇది రూపుదాల్చే అవకాశం ఉందని 2015 నాటి జర్నల్ తీవ్రంగా హెచ్చరించింది. అలాంటి ఉగ్ర సంస్థ చేతికి బంగ్లాదేశ్ వెళితే జరిగేది ఏంటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సంస్థ ఆట కట్టించాలంటే యూనస్ సర్కార్ని కూలదోయడం ఒక్కటే ఆప్షన్. ప్రస్తుతం వకార్ ఉజ్ జమాన్ ఆ పనిలోనే ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఫిబ్రవరిలో వీలైనంత త్వరగా బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహించాలని వకార్ డిమాండ్ చేశాడు. కానీ యూనస్ సర్కార్ ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తీసుకునే అవకాశం కూడా కనిపించడం లేదు. అందుకే యూనస్ సర్కార్ను గద్దెదించి బంగ్లాదేశ్ పాలన తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అదే జరిగితే త్వరలోనే హసీనా మళ్లీ ఢాకాలో అడుగుపెడతారు. ఆ తర్వాత బంగ్లాదేశ్లోని రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపుల అంతు చూసే కార్యక్రమం మళ్లీ మొదలవుతుంది. ఇవన్నీ జరగాలంటే ముందు యూనస్ సర్కార్ని పవర్లోంచి దించాలి. ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. సో చాలా త్వరలోనే బంగ్లాదేశ్లో భారీ మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.